మేమైతే చిన్నప్పుడు వీటిని ఇట్లా బండ మీద గీకి ఇట్లా ఒకరినొకరు ఇట్లా పెట్టేవాళ్ళం, సర్రమని కాలేది. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మీరు ఇప్పుడు నా చేతులలో చూస్తున్నారు కదా, చూడండి. ఇవి అందరం మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. అంటే మన ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ వాళ్ళైతే ఇవన్నీ చూసి ఉంటారు. మన పిల్లలైతే అసలు చూసి ఉండరు, వీటి గురించి కూడా తెలియదు. మేమైతే చిన్నప్పుడు వీటిని ఇట్లా బండ మీద గీకి ఇట్లా ఒకరినొకరు ఇట్లా పెట్టేవాళ్ళం, సర్రమని కాలేది. దీన్ని గచ్చకాయ గింజలు అంటారు, గచ్చకాయ అంటారు దీన్ని, గచ్చకాయ అంటారు. ఈ గచ్చకాయ ఆకులు, ఈ విత్తనాలు, ఆ కొమ్మలు, వేర్లు అన్నిట్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి ఎంత బాగా అంటే ఇవి ఎన్నిటికి మనకు ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే మెయిన్గా మనకు డయాబెటీస్కి ఇది బాగా అంటే మంచిగా హెల్ప్ చేస్తుంది తగ్గడానికి, కంట్రోల్లో ఉండడానికి. ఏంటి అంటే ఈ గచ్చకాయ పౌడర్ని మనం వేడి నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని తాగొచ్చు. లేదా దీన్ని గచ్చకాయను నీళ్ళల్లో నానబెట్టి నైట్ అంతా నానబెట్టి దాన్ని మొత్తం పేస్ట్ లాగా చేసి ఆ వాటర్లో కలుపుకొని తాగితే కూడా మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇంతకుముందు ఈ చెట్ల గురించి అసలు చిన్నప్పుడు తెలుసు, కానీ ఇందులో ఇన్ని ప్రాపర్టీస్ మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు చెప్తా ఉండేటోళ్ళు. కానీ చిన్నప్పుడు ఈ గింజలు మాత్రమే చూశాను, నేను ఈ చెట్లు చూడలేదు. బట్ మనకు ఈరోజు అనుకోకుండా ఇవి మన కంటపడ్డాయి. ఇదేంటంటే ఇది చూస్తే అంతా కూడా ముళ్ళే ఉంటాయి. ఇది కాయ. ఈ కాయలో గచ్చకాయ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఈ ముళ్ళకాయ ఉంది, మళ్ళీ దీని లోపల ఇలా ఇది పగిలినప్పుడు మాత్రమే విత్తనాలు బయటికి మనం తీసుకోగలం. ఇది కాయ. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మీరు గచ్చకాయ చెట్టుకు ఆకులు చూడండి, ఆకులు కూడా మొత్తం ముళ్ళులే. ఈ కొమ్మకు ముళ్ళులే ఉన్నాయి. ఈ మొత్తం చూడండి, ఈ ఆకు తెంపాలంటే కూడా ఈ రెమ్మలకు కూడా చిన్న చిన్న ముళ్ళులే ఉన్నాయి. దీంట్లో ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈ ఆకుని మనం వేడి చేసి, అంటే ఆముదంతో పాటు వేడి చేసి మనకు వాపులున్న దగ్గర కడితే వాపు తగ్గుతుంది. అదేవిధంగా మనకు గజ్జి, తామర అక్కడ ఉన్నప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసి మనం మంచిగా పూసుకుంటే కూడా ఆ గజ్జి, తామర తగ్గుతుంది. ఇంకా మనకేంటి అంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అంటే మనకు రుమటాయిడ్స్ అంటాం. ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా ఉంది అది అందరికీ కూడా. వాళ్ళకి ఏం చేయాలంటే దీన్ని బాగా ఆముదంలో వేయించి అక్కడ ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ కట్టుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. చూడండి ఇవి ఎంత బాగా అందంగా ఉన్నాయో. చిన్నప్పుడు ఎవరైనా వీటితో ఆడుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.